This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు మన సెకండ్ సెషన్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. సో ఒక రఫ్ రీక్యాప్ చూసామనుకోండి, నిన్నటితో పోల్చినప్పుడు, నిన్నటి డిస్కషన్తో కంపేర్ చేసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ మనం దేంతో స్టార్ట్ చేసామని చూద్దాం ఫస్ట్. సో లెట్ మీ గో బ్యాక్. ఒక రీక్యాప్ లాగా ఉంటుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ థింగ్స్ లైక్ డిపెండెన్సీస్ గురించి, తర్వాత సిలబస్ గురించి, ఆ తర్వాత ఫ్రీ ట్రయల్ లో ఉన్న డిఫరెన్సెస్ గురించి, AWS కి మధ్య, అజూర్ కి మధ్య, యాజ్ వెల్ యాజ్ గూగుల్ కి మధ్య. సో మనం టెక్నికల్ గా చూసింది వచ్చి ఫస్ట్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. మీకు ఫస్ట్ ఒక గూగుల్ ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేసాము. గూగుల్ ఈమెయిల్ క్రియేట్ చేసి తర్వాత నేను ఏం చేశాను, ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసాము మనకి. సో దాంతో పాటు మీకు బిల్లింగ్ అనేది ఎనేబుల్ చేసాము. సో నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ లాగిన్ టు దట్. నేను క్రియేట్ చేసిన దాంట్లో లాగిన్ చేస్తానండి మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, నిన్న మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. దాంతో పాటు మనం ఏం చేసామంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసాము యాక్చువల్. అవునా? సో బై డిఫాల్ట్ గా మీకు ఏముంది, మనకి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో అది కాకుండా మనం ఏం చేసాం, 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను మీకు. ఓకే, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అండ్ ప్రాజెక్ట్ 3 అని చెప్పి. అండ్ దాంతో పాటు ఆ ప్రాజెక్ట్ లోపల మనం ఏం చేసాము, కొన్ని ఏపీఐస్ కూడా ఎనేబుల్ చేసాము. లైక్ కంప్యూట్ ఏపీఐ ఎనేబుల్ చేసాము. అది కూడా ఎలాగా, క్లౌడ్ షెల్ తో ఓపెన్ చేసాము ఇక్కడికి వచ్చి. సో కాబట్టి షెల్ డాట్ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్లౌడ్ షెల్కి వెళ్దాం మనం. సో క్లౌడ్ షెల్కి వెళ్ళి దాంట్లో మనం ఏం ఎనేబుల్ చేసాం, మనకి కావాల్సిన ఏవైతే ఏపీఐస్ ఉన్నారో అవి కూడా ఎనేబుల్ చేశాను. సో కాబట్టి అది ఎలా ఎనేబుల్ చేసాము అంటే, మీరు చూసినట్లయితే ఇక్కడ పెట్టాను. లెట్ మీ గో బ్యాక్. మనకి స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. స్క్రిప్ట్స్ వాడుకొని క్లౌడ్ షెల్లో ఈ విధంగా మనకి జీ క్లౌడ్ ఎనేబుల్ అని ఇచ్చామనుకోండి, మీకు కావాల్సిన ఏపీఐస్ మీకు ఎనేబుల్ అవుతాయి మీకు. సో ఎందుకు అంటే గూగుల్లో వచ్చేసరికి మీకు ఏపీఐ ఎనేబుల్ లేకుండా మనం చేయలేం. ఫస్ట్ ఏదైతే మీరు వాడాలనుకుంటున్నారో ఆ ఏపీఐని ఎనేబుల్ చేయాలి. అండ్ దెన్ ఆ ఏపీఐని మీరు ఎక్కడ చేయొచ్చు, మీకు ఓవర్ ద జియోఐ చేయొచ్చు. లేని పక్షాన మీకు దీని లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఒక లైనక్స్ సర్వర్ కూడా డిప్లాయ్ చేసాం నిన్న. ఒక లైనక్స్ సర్వర్ ఎందుకు డిప్లాయ్ చేసాం మీకు, సో ఒకవేళ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. నౌ ఈ రోజు వచ్చేసరికి మనకి క్లాస్ 2 అండి. మీకు ఈ రోజు వచ్చేది క్లాస్ 2. దీంట్లో మన ప్లాన్ ఏంటంటే మనకి ఒక AWS క్లౌడ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఇప్పటిదాకా మీరు చూసినట్లయితే ఇక్కడ ద వే వీఆర్ యూజింగ్ ఇట్, ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఏం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మేనేజ్ రిసోర్సెస్ అన్నాను అనుకోండి. ఇక్కడ మేనేజ్ రిసోర్సెస్ అన్నాం అనుకోండి. మేనేజ్ రిసోర్సెస్ అన్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ మీకు నో ఆర్గనైజేషన్ కింద ఒక 3 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను. కానీ దిస్ ఈస్ నాట్ ఎ కన్సాలిడేటెడ్ వ్యూ అండి. ఇది కన్సాలిడేటెడ్ వ్యూ కాదు. ఎందుకు అంటే మనకి ఒక ఆర్గనైజేషన్ పరంగా ఎనేబుల్ చేసి దాని కింద ఒక ఫోల్డర్ స్ట్రక్చరు, అండ్ దెన్ దాని కింద మనం ఏం చేయాల్సి వస్తుంది, మీకు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఎలా ఉండాలంటే మీకు లెట్ మీ షో ఇట్ యూ. సో క్లౌడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నాం అనుకోండి మీకు. సో రిసోర్స్ హైరార్కీ మనం చూసినప్పుడు మీకు ఎలా కనిపించాలి, ఇలా కనిపించాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెట్స్ ఓపెన్ దిస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన మీ ఆర్గనైజేషన్ ఉండాలి. మీ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాని కింద మనం ఏం చేస్తామంటే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాము.
ఫోల్డర్స్ క్రియేట్ చేసినాక దాని లోపల ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఐడియా ఏంటి, యాక్చువల్గా కంపెనీ అనేది ఉంటుంది, దాని కింద మనం ఏం చేసాం, మీకు డిఫరెంట్ బిజినెస్ లైన్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద టీమ్ అంటే సబ్ ఫోల్డర్స్, ఇది ఆ సబ్ ఫోల్డర్స్ కింద యాక్చువల్ గా ప్రాజెక్ట్స్, దాని కింద మీకు కావాల్సిన రిసోర్సెస్, ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది రియల్ టైమ్ లో, అంతేగాని ఇలాగా సింపుల్ గా మనం మేనేజ్ చేయమన్నమాట. సో కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ మీరు సెట్ చేయాలి అంటే మీకు ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి మీకు. ఓకే, అది ఎక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఐఐఎం అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఐడెంటిటీ అండ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ అండ్ ఆర్గనైజేషన్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే దీన్ని క్రియేట్ చేయడానికి మీకంటూ, మీరు చూసినట్లయితే మీకంటూ ఒక డొమైన్ నేమ్ అనేది కావాలండి. మీకంటూ ఒక డొమైన్ నేమ్ కావాలా, ఒక డొమైన్ నేమ్ ని మీరు పర్చేస్ చేయాలి యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఆల్రెడీ డొమైన్ ఉంటే పర్లేదు, నేనేం చేస్తానంటే దాన్ని ఎలా పర్చేస్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, గోడాడీ అయినా కూడా, హోస్టింగర్ అయినా, ఎక్కడి నుంచి అయినా కూడా మీరు చెయ్యొచ్చు. బట్ నేనేం చేస్తానంటే మిగతా క్లౌడ్ లాగే నేను ఎప్పుడు కూడా గోడాడీ ఎక్కువ యూజ్ చేస్తానండి మీకు. లెట్స్ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో గోడాడీ ఇక్కడ ఉంది. మీకు ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక నిమిషం ఆగండి, ఇది నేను ఎక్కడ కనెక్ట్ అయినాను, ఓకే డిస్కనెక్ట్, నాకు కొంచెం బ్రౌజర్ వచ్చి డిఫరెంట్ దగ్గర కనెక్ట్ అయింది, ఐ మీన్ ఒక విపిఎన్ ఉంది, విపిఎన్ వేరే దగ్గర కనెక్ట్ అయింది. హోల్డ్ ఆన్. ఓకే, అయితే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఆగండి. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వద్దాం. సో కాబట్టి ఒక డొమైన్ అనేది మనం పర్చేస్ చేయాలండి. డొమైన్ పర్చేస్ చేసి, నేను ఇంగ్లీష్ అంటాను, ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి, సో మనం ఏం చేయొచ్చు, ఇలాగా GCP B05 అని సెర్చ్ చేస్తాను యాక్చువల్గా. మన 5 గ్రూప్ కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తాను, మీకు GCP B05 అనే డొమైన్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. మీరు కూడా మీకు కావాల్సింది చూడొచ్చండి, మీరు చూస్తే మీకు కావాల్సింది చూడొచ్చు అనమాట మీకు. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు పని చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఇది రూపీస్ లో చూపించాల్సింది, ఇందాక నేను దీన్ని కనెక్ట్ అవడం వల్ల, హోల్డ్ ఆన్, లెట్ మీ డు వన్ థింగ్. ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఓకే సో ఇంగ్లీష్ లోనే ఇవ్వాలంటాను. ఆల్వేస్ ట్రాన్స్లేట్, పేజ్ ఈస్ నాట్, నెవర్ ట్రాన్స్లేట్ దిస్ సైడ్. ఓకే, సబ్స్క్రిప్షన్స్ మనకి, ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటి, మీకు GCP B05.xyz అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు సెర్చ్ చేద్దాం మీకు. ఓకే, సెర్చ్ చేసినప్పుడు ఇది ఎందుకో గానీ నాకు వేరే దానికి వెళ్తుందండి, మీకు వేరే దానికి వెళ్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు, ఓకే దీనికి వచ్చింది. అయితే మీకు వచ్చి ఇక్కడ రూపీస్ లో రావాలా, మీకు రూపీస్ లో రాకుండా మీరు చూసారు అనుకోండి డాలర్స్ లో వస్తుంది ఐడల్ గా. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, లెట్ మీ ఓపెన్ దిస్ న్యూ ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే గోడాడీ ప్రోడక్ట్స్కి వెళ్తాను. మీకు మామూలుగా అయితే రావాలి, నేను ఏంటంటే పొరపాటున ఇందాక VPN వేరే దాంట్లో కనెక్ట్ చేసి ఉంచాను, అందువల్ల ఏం చేసిందంటే ఇది రాలేదన్నమాట. లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి లెట్ మీ గెట్ ద పాస్వర్డ్. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్ 1 minute. ఓకే మీకు లెట్ మీ, లేకపోతే ఇంకో ఐడియా వచ్చింది, ఆగండి, నా దగ్గర ఇంకోటి ఉండాలి యాక్చువల్గా.
సో వేరే అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ లో ట్రై చేద్దాం. ఏమైంది మీకు? సారీ గైస్, లెట్ మీ రీసెట్ ద పాస్వర్డ్. సడన్గా మనకు అవసరం ఉన్నప్పుడే పనులు చేయకొని. ఓకే, మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, దట్స్ కంప్లీట్లీ ఫైన్. మీరు చూసినట్లయితే మీకు ఎక్కడైనా కూడా మీరు హోస్టింగర్ వాడచ్చు. కాకపోతే గోడాడీ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే, నేను చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తానండి. వాళ్ళ డిఎన్ఎస్ అనేది మీకు కరెక్ట్ గా ఉంటుంది అనమాట, మీకు తొందరగా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నాను, నా మొబైల్లో రీసెట్ చేస్తున్నాను మీకు, అందువల్ల మీకు. సో గివ్ మీ 1 minute. Okay, password, let me reset. ఓకే, డన్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. ఓకే, గుడ్. సో లెట్ మీ లాగిన్. సో 5144. ఓకే, నాకు MFA ఆథెంటికేషన్ ఉంది, సో కాబట్టి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఓకే, డన్ అండి. నా రిమైండ్ మీ లేటర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, గోడాడీ అనేది సెర్చ్ చేయాలి బేసిక్గా. కాబట్టి సెర్చ్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మీకు అన్ని కూడా నా దగ్గర ఏదైతే డొమైన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. బట్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు సెర్చ్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ గో హెడ్ అండ్ బై ఎ డొమైన్. మీకు మెయిన్ డొమైన్ లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ సెర్చ్ చేద్దాం యాక్చువల్గా మీకు. ఓకే, గుడ్. సో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, gcpp05.xyz అంటాను మీకు, xyz అండ్ సెర్చ్ అన్నాం అనుకోండి, మీకు రావాలి. అదే ఇండియన్ రూపీస్ లో చూపించాలి. మీరు చూసినట్లయితే చూసారా, ఇప్పుడు ఇండియన్ రూపీస్ లో వచ్చింది చూడండి మీకు, అవునా? ఇంతకుముందు ఏంటంటే కొంచెం ప్రాక్సీ వేరేది కనెక్ట్ రాలేదు. మామూలుగా అయితే ఇక్కడికి వచ్చి మేక్ ఇట్ యువర్స్ అంటాను, మీకు యాడ్ అవుతుంది. మీకు XYZ డొమైన్ అయితే మీకు చీప్ అండి, వెన్ కంపేర్ టు 5 years అవసరం లేదు, నాకు 1 year చాలు. 1 year తీసుకొని మనం ఏం చేయొచ్చు, 169 రూపీస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, కంటిన్యూ టు కార్ట్ అన్నాం అనుకోండి మీకు. సో మొత్తం సర్వీస్ ట్యాక్స్ తర్వాత ఇవన్నీ GST ఇవన్నీ కలిపి సమ్వేర్ లైక్ 216 రూపీస్ ఎంతో కావాలండి. సో ఇక్కడ చూసాను అనుకోండి, నేను ఐఎమ్ రెడీ టు పే అంటాను మీకు. సరే, 216 రూపీస్ అయిందండి మీకు. ఓకే, సో కాబట్టి మీ ఇష్టం, మీకు ఏది కావాలో ఇది మీకు. మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. అగైన్ ఇక్కడికి పోయారు, ఇది నా ఓల్డ్ అడ్రస్ అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను ఇప్పుడు మీకు, మనకి సో హోల్డ్ ఆన్, లెట్ మీ ఓపెన్, మనకి UPI ఓపెన్ చేస్తాను. సో ప్లేస్ ద ఆర్డర్ అని ఇచ్చారు అనుకోండి మీకు, ఇక్కడ వచ్చి కంటిన్యూ టు పర్చేజ్ అన్నారు అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా మీకు ఒక పాపప్ రావాలి, మీకు పాపప్ వచ్చింది. సో నేను ఏం చేస్తాను, పర్చేజ్ చేస్తాను మీకు. ఓకే, డన్ అయిపోయిందండి మీకు. నేను పర్చేజ్ అంతా చేసేసాను. అయితే వన్స్ అది డొమైన్ అంతా అలాకేట్ చేసి మనకి తిరిగి రావడానికి ఏం జరుగుతుంది అంటే ఒక 5-10 minutes పడుతుంది. మీకు బిల్ పేమెంట్ అయితే జరిగిపోయింది. సో ఈ లోపల మనం ఏం చేస్తామంటే, లెట్స్ గో బ్యాక్ టు అవర్, చూసారా క్రియేట్ అయిపోయింది. బట్ ఒక 5 minutes తర్వాత మళ్ళీ వద్దాం, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, వీ నీడ్ టు గో ఫర్, కిందకు వస్తే నెట్వర్క్ సర్వీసెస్ లో క్లౌడ్ DNS ఉంటుంది. లేదా ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, మీకు క్లౌడ్ DNS కి వచ్చారనుకోండి, ఇది ఉంటుంది అనమాట. ఐ థింక్ దీన్ని కూడా అనేబుల్ చేసాం మనం నిన్న, APIని. ఒక లేకపోతే APIని అనేబుల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు. ఓకే,
సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఒక జోన్ అనేది క్రియేట్ చేయాలండి. మీకు ఒక జోన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ జోన్ ఏమి క్రియేట్ కాకుండా మీకు కావాలనుకుంటే గోడాడీలో కూడా వాడుకోవచ్చు యాక్చువల్గా. బట్ నా ఉద్దేశం అంటే ఇక్కడి నుంచి చేస్తే మంచిది, మీ ఫుల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీ డెమో ప్రాజెక్ట్ లో క్రియేట్ ఏ జోన్ అంటాను మీకు. ఇది డిఎన్ఎస్ జోన్ అండి. మీకు జోన్ వచ్చి పబ్లిక్ జోనే. సో పేరు ఏమిద్దాం, మనకి GCP B05 అని ఇచ్చి ఎట్లా ఇస్తాను, సేమ్ అదే పేరు తీసుకొచ్చి మనం ఇక్కడ ఇచ్చి .xyz అన్నాం. .xyz అని చెప్పి కిందకు వస్తాను నేను. సో మీకు లాగింగ్ అవుట్ ఎనేబుల్ చేయొచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఈ జోన్ క్రియేట్ చేయండి, క్రియేట్ ఏ జోన్ అండి. దీన్ని AWS తో కంపేర్ చేసినప్పుడు రూట్ 53 ఉంది, రూట్ 53లో పబ్లిక్ జోన్ అంటాం. అజూర్ తో కంపేర్ చేసినప్పుడు DNS జోన్ అంటాం. యాక్చువల్గా రెండు కూడా పబ్లిక్ అంటే ఏంటి, ఇక్కడ మీకు దీంట్లో ఏ రికార్డు పెట్టినా కూడా బయట నుంచి ఎవరన్నా కూడా క్వీరీ చేసుకోవచ్చు, మీకు క్వీరీ చేసుకోవచ్చు. అయితే రైట్ నౌ మీరు క్రియేట్ చేసిన ఈ జోన్ కి ఆ తర్వాత గోడాడీకి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు యాక్చువల్గా. స్టిల్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎవరన్నా కూడా GCP B05కి వస్తే ఇదే చూపిస్తుంది తప్పితే మనకేం కావాలా, ఎవరన్నా GCP B05 గురించి ఎవరన్నా అడిగారు అనుకోండి, ఆ రిక్వెస్ట్ గోడాడీ ఏమి చేయకుండా నాకు జోన్ కి పంపించాలి, ఎక్కడ ఈ DNS జోన్ కి పంపించాలా. సో అది ఎలా మనం అచీవ్ చేయొచ్చు అంటే, ఆబ్వియస్ గా ఫార్వర్డింగ్ క్రియేట్ చేయాలా. ఎలాగా, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, DNS మేనేజ్ చేయాలి యాక్చువల్గా మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి వ్యూ డొమైన్ సెట్టింగ్స్ అంటాం. డొమైన్ సెట్టింగ్స్ అని చెప్పి మీకు ఇక్కడ DNS అని చూడండి. మీకు ఇక్కడ DNS ఉంది, క్లిక్ ఆన్ DNS అంటాను మీకు. నా DNS రికార్డ్స్ లో వచ్చేసరికి మీకు నేమ్ సర్వర్స్ కి రావాలి. నేమ్ సర్వర్స్ లో మీరు గమనించారు చూసారా, NS54 NS53 అని చెప్పి ఈ రెండు కూడా మీరు చూసినట్లయితే ఈ రెండు కూడా మీకు వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చినాయి అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి నేను చేంజ్ నేమ్ సర్వర్స్ అంటాం. చేంజ్ సర్వర్స్, ఐ విల్ యూజ్ మై ఓన్ సర్వర్స్ అని చెప్పి ఇంకో రెండు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ జోన్ లో NS ఉందా, నేమ్ సర్వర్స్ ఉందా, అది ఎక్స్పాండ్ చేశారు అనుకోండి, ఒక 4 కనిపిస్తాయండి మీకు. సేమ్ ఇదే ప్రాసెస్ AWS Azure లో కూడా సేమ్ ప్రాసెస్. ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేసి ఫస్ట్ వన్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, నేమ్ సర్వర్ 4 లో ఇస్తాను. రెండో దాన్ని తీసుకొచ్చి నేమ్ సర్వర్ దీంట్లో ఇస్తాను. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇస్తాను. అండ్ ఆబ్వియస్ గా అన్ని డాష్లు అంతా కూడా తీసేయండి. యాక్చువల్గా మీకు తీసేసి సేవ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు చేస్తున్నాను అంటే, మనకి ఇదంతా కూడా యాక్టివ్ కావడానికి ఒక 1 అవర్ లోపల అయిపోతుందండి. 1 అవర్ లోపల సింక్రొనైజ్ అయిపోతుంది. ఎందుకు గోడాడీలో కొనండి, మీకు ఈ డొమైన్ వేరే దగ్గర అంటే బిగ్ చీప్ నేమ్ చీప్ ఉంది, నేమ్ చీప్ అయితే 50 రూపాయలకి ఇస్తుంది మీకు. కాకపోతే ఏంటంటే వాళ్ళ DNS లో తొందరగా సింక్రొనైజ్ కావన్నమాట, మీకు తొందరగా సింక్రొనైజ్ కావు. సో ఇప్పుడే కాన్ఫిగర్ చేసి పెట్టేసాను అనుకోండి, మీకు ఇదంతా అవడానికి ఒక 1 అవర్ అవుద్ది. కాబట్టి మండే రోజు మనం ఆర్గనైజేషన్స్ అనేబుల్ చేసేటప్పుడు మనం బ్యాక్ వచ్చి ఆ రోజు నీకు చూపిస్తాం. అప్పుడు DNS అంతా రెడీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం మీకు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. సో కాబట్టి DNS అంతా అప్డేట్ చేసాం మనం, మీరు చూసినట్లయితే. సో అయితే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రికార్డ్స్ అని అప్డేట్ అయినాయో లేదు చూద్దాం. ఇక్కడ మనం అప్డేట్ అయినాయండి, కానీ ఇది సింక్రనైజ్ అవడానికి టైం పడుతుంది మీకు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మనం చెక్ చేయొచ్చు నిజంగా మన DNS పనిచేస్తుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు యాడ్ రికార్డ్ అని చూడండి. యాడ్ ఏ రికార్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను, సింపుల్ గా యాప్ సర్వర్ అంటాను. యాప్ సర్వర్ 01 అని ఇచ్చి రికార్డ్ ఏ రికార్డ్ అంటే పేరు నుంచి IP అడ్రస్ అనమాట. IP అడ్రస్ ఏమిస్తాను మీకు ఇక్కడ, మీకు సో 11223344 ఇలా ఇస్తాను. యాక్చువల్గా డమ్మీ అయిపోయినాయి, కానీ రిజాల్వ్ అవుతుందో లేదో తెలియాలి కదా. సో కాబట్టి క్రియేట్ అంటానండి మీకు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే, మనం చేసిన ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా గోడాడీలో చేసిన కాన్ఫిగరేషన్ మన రిక్వెస్ట్ అన్ని దీనికి ఫార్వర్డ్ చేయాలా. ఇది పనిచేస్తున్న గ్యారంటీ ఏంటంటే, మీకు ఐల్ డూ వన్ థింగ్. సో ఇలా మీ లోకల్ సిస్టమ్ ఓపెన్ చేసి మీకు
ns lookup అని చెప్పి ఇది కాపీ చేసి మీకు ఇలా ఇచ్చారనుకోండి, మీకు రిజాల్వ్ అవ్వాలి. ఇప్పుడు రాదు చూడండి, మీకు కెనాట్ ఫైండ్ సర్వర్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ లోకల్ సిస్టమ్ యొక్క డిఎన్ఎస్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదండి, మీకు అంత ఎఫెక్టివ్ ఉండదు, అంటే లేట్ అవుద్ది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే గూగుల్లో ఒకటి ఉంది యాక్చువల్ గా మీకు. సో గూగుల్ డిగ్ అంటాం, డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్ అంటాము. దీంట్లోకి రండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఎనీ అన్నాను అనుకోండి, రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో టైం ఇప్పుడు ఎంత 11:52 అయింది కదా. బై ద ఎండ్ ఆఫ్ ద క్లాసు మనకి 12:30 ఆ టైంకి మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేస్తే నాకు ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఈ అడ్రస్ ఇచ్చామో కిందకు వస్తే ఈ అడ్రస్ మనకి అక్కడ రావాలా అంటే ఎస్ మీ జోన్ మీకు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికి రాకపోవడం కారణం ఏంటంటే ఈ నేమ్ సర్వర్స్ అంతా కూడా అప్డేట్ చేశాను చూసారా, ఇదంతా కూడా అన్ని చోట్ల సింక్రనైజ్ అయిపోతుంది అక్రాస్ ద వరల్డ్. యాక్చువల్ గా మీకు ఎందుకు సార్ దీని గురించి ఇంత హైలైట్ చేస్తున్నానంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు డిఎన్ఎస్ రెజల్యూషన్ ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ అనమాట. అందుకని ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చెప్తాం. సో కాబట్టి ఇక్కడ మనం చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడాల్సింది వచ్చి ఏడబ్ల్యూఎస్ గూగుల్ విపిసి గురించి మాట్లాడాలి మనకి. ఫస్ట్ వచ్చి పర్చేస్ డొమైన్ నేమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, ఫ్రమ్ గోడాడీ. సెకండ్ వచ్చేసి కాన్ఫిగర్ గూగుల్ డిఎన్ఎస్ జోన్ అండ్ అప్డేట్ నేమ్ సర్వర్స్ in GoDaddy towards Google Cloud DNS by the way. Okay, మూడోది ఏంటి యాక్చువల్గా మీకు క్రియేట్ ఏ డెమో రికార్డ్ and wait for 30 minutes to check the name resolution. ఓకే, డన్ అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు ఫోర్త్ వన్. అదేంటంటే హౌ విపిసి వర్క్స్ ఇన్ గూగుల్ క్లౌడ్ వెన్ కంపేర్డ్ టు ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట మీకు, ఎందుకంటే గూగుల్ క్లౌడ్ యొక్క విపిసి వచ్చి ఎంటైర్ గా డిఫరెంట్ అండి మీకు. సో దాన్ని అర్థం చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు ద ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం విపిసి అంటాం యాక్చువల్ గా మీకు, అవునా? ఇక్కడ కూడా విపిసి అంటాం. అయితే మనం ఒక స్పెసిఫిక్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీరు చూసారనుకోండి, నార్త్ వర్జీనియాలో ఇక్కడికి వచ్చి ఇక్కడ విపిసిలు క్రియేట్ చేసాం అనుకోండి, అంటే ఏంటి, ఈ విపిసిలు అన్ని కూడా నార్త్ వర్జీనియాలో ఉంటాయి. ఇక్కడ నుంచి నేను ఒహాయోకి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ లైక్ దట్. ఒహాయోకి వెళ్ళాను అనుకోండి, మీకు ఒహాయోలోకి వెళ్ళినప్పుడు ఆ విపిసిసి ఇక్కడ కనిపించట్లేదు చూడండి. ఇక్కడ వచ్చి మీకు సమ్వేర్ లైక్ 13 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే ఆ విపిసిలో మీరు సబ్నెట్స్ క్రియేట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విపిసి తీసుకొచ్చి సబ్నెట్స్ కి వచ్చి ఇక్కడ సబ్నెట్స్ నేను క్రియేట్ చేశాను, సెలెక్ట్ చేశాను అనుకోండి. మీకు ఆ సబ్నెట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి మీకు, లేకపోతే నేను ఏం చేస్తాను, ఇక్కడ AWS B28 తీసుకున్నాను అనుకోండి. మీకు సబ్నెట్లు 3 పబ్లిక్ సబ్నెట్లు 3 ప్రైవేట్ సబ్నెట్లు ఉన్నాయండి. ఈ సబ్నెట్లు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి మీకు, అన్ని కూడా చూడండి US ఈస్ట్ 1A 1B 1C అంటే ఒకే రీజన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సబ్నెట్ నాకు వేరే రీజన్ కి పోవాలి అంటే కుదరదు. సో కాబట్టి సేమ్ విత్ ద అజూర్ ఆల్సో, AWS అయినా అజూర్ అయినా కూడా AWS లో వచ్చి విపిసి, అజూర్ లో వచ్చి వర్చువల్ నెట్వర్క్ ఆర్ VNet, అవన్నీ కూడా రీజియన్ డిపెండెన్సీ ఉన్నాయి. అక్రాస్ ద రీజన్స్ మనకి కమ్యూనికేషన్ అనేది మీకు ఉండదు. ఓకేనా? నౌ గూగుల్లో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు కిందకు వచ్చి విపిసి నెట్వర్క్ వచ్చి నేను ఏం చేస్తాను, విపిసి నెట్వర్క్ వద్దాం మీకు. నౌ ఇక్కడ విపిసి నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు నిన్న ఒకటి క్రియేట్ చేశాం కదా, వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్ మనకి కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూడండి, ఇక్కడికి డిలీట్ అంట నెట్వర్క్ అని చేసి డిలీట్ అన్నాను అనుకోండి, అవుద్దో లేదో చూద్దాం మీకు. ఓకే, అయితే అబ్జర్వేషన్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది వెన్ కంపేర్ టు
AWS తో కంపేర్ చేసినప్పుడు ఇది ఏదైనా రిసోర్సెస్ డిలీట్ చేయడానికి టైం తీసుకుంటుందండి మీకు. బట్ సిమిలర్ టు అజూర్ అనమాట. మీకు AWS అంత ఫాస్ట్ గా ఉండదు. ఇది పర్సనల్ ఒపీనియన్, అంత ఫాస్ట్ గా ఉండదు. ఇదేంటంటే డిఫాల్ట్ యాక్చువల్ గా మీరు చూసారనుకోండి, ఇది డిఫాల్ట్. అంటే మీకు ప్రతి ప్రాజెక్ట్ లో కూడా వాళ్ళు ఒక డిఫాల్ట్ నెట్వర్క్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాను అనుకోండి, ఐ థింక్ VPC ఎనేబుల్ చేసిన లేదు గుర్తులేదండి. లేకపోతే చూసారా, మీకు చూస్తే డేటా కెనాట్ బి లోడెడ్, అడిషనల్ యాక్షన్స్ మే నీడ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అని ఉంది మీకు యాక్చువల్ గా. మీకు ఎందుకంటే దాంట్లో అనేబుల్ చేయలేదన్నమాట. మీకు అనేబుల్ చేయలేదు కాబట్టి అనేబుల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు జీ క్లౌడ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు ఆథరైజ్ అని ఇచ్చాను అనుకోండి, అది అట్లా వచ్చే లోపల. సో ఒకవేళ మీరు ఏమన్నా అనేబుల్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ ఇలా ఇచ్చేసి మీకు ఇట్లా ఇచ్చారనుకోండి, మీకు ఆబ్వియస్ గా ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతుంది అనమాట మీకు. అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు, నిన్న చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇలా ఇస్తాను, దాని పడికి అది వస్తుందిలేండి మీకు. సరే బ్యాక్ వెళ్దాం, డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ అఫ్ కోర్స్ నేను క్రియేట్ చేస్తాను VPC, మళ్ళీ ఒకసారి స్క్రాచ్ నుంచి చేస్తే మీకు అర్థం అవుద్ది అనమాట మీకు. ఓకే, నా VPC క్రియేట్ చేయడం కంటే కూడా దాని ముందు ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం మీకు. ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఫైర్ వాల్కి వచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడ ఫైర్ వాల్ రూల్ అని ఉంది, ఫైర్ వాల్ పాలసీ ఉందండి. దీని గురించి ఫైర్ వాల్ పాలసీ వచ్చి హయ్యర్ లెవెల్లో అప్లై చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ అంటానండి మీకు క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ అని చెప్పి నేనేం చేస్తాను, సింపుల్ గా అలౌ, మర్చిపోయాను గూగుల్ క్లౌడ్ అంతా లోయర్ కేస్ ఇవ్వాలండి, అప్పర్ కేస్ వాల్యూ లేదు మీకు. దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ అదర్ క్లౌడ్స్. బట్ అలౌ ఆల్ ట్రాఫిక్ ఇంగ్రెస్ అంటాం. ఇంగ్రెస్ అంటే ఇన్బౌండ్ అనమాట మీకు. ఇక్కడికి వచ్చి అలౌ ఆల్ ట్రాఫిక్ ఇంగ్రెస్ అని చెప్పి కిందకు వచ్చి మీకు ఏ నెట్వర్క్ ఇవ్వాలి అక్కడ యాక్చువల్గా మీకు. బట్ ఐ థింక్ మనం దాన్ని వేరే దానికి అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఇవ్వండి, ఇంగ్రెస్ ఇవ్వండి, అలౌ ఇవ్వండి. నా ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అని సెలెక్ట్ చేయండి. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ది. ఆల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి సోర్స్ అనేది ఏం చేస్తాను, ఎక్కడి నుంచన్నా రావాలి, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ ఇక్కడ ఇవ్వండి, అంతే. మీకు మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ అన్నాను అనుకోండి, మీకు చూసారా శుభ్రంగా. ఇక్కడ నుంచి చాలా మంది కాపీ కొట్టారు, వాటిని ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు. మీకు కాపీ చేసి మీరు కావాలంటే ఏం చేయొచ్చు, మీకు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి, అంటే పదే పదే మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇది వాడచ్చు అనమాట. సరే క్లోజ్ అని చెప్పి నేను క్రియేట్ అంటానండి మీకు. మీకు ఇలా క్రియేట్ చేసుకోండి. మీకు తర్వాత ఏం చేస్తాను, మీకు క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ అంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. ఇక్కడ వచ్చి ఈసారి ఏం చేస్తాను, అలౌ ఆల్ ట్రాఫిక్ ఈగ్రెస్ అన్నాం. ఈగ్రెస్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సో ప్రియారిటీ అని వచ్చేసి ఈగ్రెస్ అని ఇస్తాను, అలౌ అని ఇచ్చేస్తాను. ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ నెట్వర్క్ అని ఇద్దాం. మీకు డెస్టినేషన్ కూడా 0.0.0.0 అని ఇచ్చేద్దాం. ఆల్ ప్రోటోకాల్స్ అని ఇచ్చేసి క్రియేట్ అనండి మీరు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఫైర్ వాల్ రూల్ ని నేను క్రియేట్ చేసి పెట్టాను మీకు. ఓకే, ఫైర్ వాల్ పాలసీ వచ్చి అడ్వాన్స్ అండి. అదేంటంటే మీకు హైరార్కీ లెవెల్ అప్లై చేయొచ్చు, పైన ఆర్గనైజేషన్ నుంచి. తర్వాత మీకు చూపిస్తాను మీకు ఇది. సో కాబట్టి రెండు ఫైర్ వాల్ రూల్స్ క్రియేట్ చేసి రైట్ నౌ డిఫాల్ట్ నెట్వర్క్ అసైన్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, లెట్స్ కమ్ టు VPCకి వద్దాం. మనకి ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. చూడండి అన్ని ఎనేబుల్ అయిపోయింది చూడండి మీకు. సరే ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మనం, ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా పైన చెక్ చేసుకుంటూ ఉండండి, ఏ ప్రాజెక్ట్ లో ఉన్నాం చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చి క్రియేట్ VPC నెట్వర్క్ అంటానండి మీకు. VPC నెట్వర్క్ అని చెప్పి సో GCP B05 డెమో VPC 1 అన్నాం మీకు. ఇక్కడ స్టార్టింగ్ లో 1460 వచ్చింది అనమాట, ఎందుకంటే అడిషనల్ గా వీళ్ళు ఎన్కాప్సులేషన్ యాడ్ చేస్తారు. 1500 సెలెక్ట్ చేయండి, దట్స్ ఎనఫ్ మీకు.
సో IPv6 మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన కస్టమ్ ఇచ్చేస్తే అదే క్రియేట్ చేస్తుంది. అలా వద్దు అనుకుంటే మీరు చూసిన ఆటోమేటిక్ అంటే అదే క్రియేట్ చేస్తుంది. అలా వద్దు అనుకుంటే కస్టమ్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, యాడ్ సబ్నెట్స్ అన్నాను అనుకోండి, మీకు వెబ్ సర్వర్స్ అంటాను. వెబ్ సర్వర్స్ అని ఇచ్చి నా మీరు గమనించారా, VPC లెవెల్లో ఎక్కడ కూడా IP రేంజ్ అడగట్లేదు. అదే మీరు AWSకి వచ్చారు అనుకోండి, AWSకి వచ్చి ఇక్కడికి వచ్చి VPCకి వచ్చి నేను క్రియేట్ VPC అన్నాను అనుకోండి, అది అడుగుతుంది అనమాట. అడ్రస్ రేంజ్ ఏంటి, మీ VPC యొక్క అడ్రస్ రేంజ్ అని అడుగుతుంది. మనకి అడ్రస్ రేంజ్ అడుగుతుంది. కానీ మీకు గూగుల్ క్లౌడ్ లో అలాంటిది లేదు. మీకు VPC పేరు ఇచ్చాం, కింద సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు రీజన్ అడుగుతుంది అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు ఈస్ట్ US1 -subnet అంటాను. ఈస్ట్ US1 సబ్నెట్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఆర్ US- పేరు ఇలా ఉంటుంది అనమాట, US East1 -subnet అని ఇచ్చి మీకు రీజన్ ఏం సెలెక్ట్ చేస్తాను, కిందకి రండి. మీకు US East1 సెలెక్ట్ చేసి IP రేంజ్ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 10.1.1.0/24 మీకు సెకండరీ రేంజెస్ అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇది కొంచెం అడ్వాన్స్ అండి, కుబర్నెటిస్ లో పనికి వస్తుంది, ప్రస్తుతానికి అవసరం లేదు. ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేయండి. డిఫాల్ట్స్ వచ్చేసి నేను ఇంకో సబ్నెట్ ఇది డన్ అంటాను. ఆ తర్వాత ఇంకో సబ్నెట్ క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను ఇక్కడ US-East2-subnet అంటాను మీకు. తర్వాత కిందకు వచ్చి మళ్ళీ మీరు కిందకు వచ్చారు అనుకోండి, మీకు US East4 ఉందండి, US East2 సారీ. సో ఇక్కడికి వచ్చి US East4 సబ్నెట్ క్రియేట్ చేసుకుందాం. మీకు US కాదు, ఒక పని చేద్దాం, మీకు ఏషియా పసిఫిక్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు AP సబ్నెట్, బట్ ఐ టేక్ దిస్ వన్ East4. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 172.16.1.0/24 అంటాను మీకు. ఇలా అని చెప్పి అంటే 24 కాదు, మీకు కావాలనుకుంటే ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా చిన్నవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పని చేస్తాను, మీకు US-West1 సబ్నెట్ అంటాను ఇక్కడ. సో West1 ఉందా, West1 ఇస్తాను ఇక్కడ మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 192.168.1.0/25 అని కూడా ఇవ్వచ్చండి, ఇట్స్ ఫైన్. 25 ఇస్తే 120 IPs వస్తాయి ఇక్కడ. డన్ అని ఇద్దాం మీకు. సో కాబట్టి 3 సబ్నెట్లు క్రియేట్ చేసి నౌ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైర్ వాల్స్ ఉన్నాయి యాక్చువల్గా మీకు. ఓకే, మీకు ఫైర్ వాల్స్ ఐ థింక్ లుక్స్ లైక్ మన ఫైర్ వాల్ రూల్స్ వచ్చేసరికి దీని పేరు ఏంటండి, మనకి ఇది ఎడిట్ చేద్దాం. ఐ థింక్ మనం ఆ నెట్వర్క్ దీంట్లో అప్లై చేయడానికి అవకాశం లేదనుకుంటాను, బట్ చూద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు IP రేంజెస్, యూజ్ సబ్నెట్స్, అదర్ రేంజెస్, అలౌ ఆల్ పోర్ట్స్, ఇంగ్రెస్ ఓన్లీ, ఫిల్టర్స్ ఇక్కడ ఉందన్నమాట. ఫిల్టర్స్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి 0.0.0/0 అంటానండి. ఇలా కూడా ఇస్తాం. ఇది ఇంగ్రెస్ బయట నుంచి లోపలికి వచ్చేది అనమాట. ఈగ్రెస్ లోపల నుంచి ఆల్రెడీ ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఇది వన్స్ ద VPC is created, సెలెక్ట్ ఎనీ ఫైర్ వాల్ రూల్స్ బిలో యూ వుడ్ లైక్ టు అప్లై, ఇది అప్లై చేయండి. ఇది సెలెక్ట్ చేద్దాం ఆగండి. ఇది సెలెక్ట్ చేసి మనకి సో క్రియేట్ అని చెప్పండి మీకు ఇక్కడ. ఓకే, ఇదేమంటుంది మీకు, ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి లెట్స్ క్రియేట్. సో కాబట్టి నేను 3 డిఫరెంట్ రీజియన్స్ లో మనకి 3 సబ్నెట్లు అనేది క్రియేట్ చేస్తున్నాను మీకు. అవునా, 3 సబ్నెట్లు అనేది క్రియేట్ చేస్తున్నాను. సరే, ఇది వచ్చే లోపల ఓసారి NS lookup రన్ చేస్తానండి మీకు. ఇంకా రాలేదు, అలాగని ఇక్కడ నమ్మడానికి లేదు. ఇక్కడికి వచ్చి మీకు కావాలనుకుంటే డిగ్ వచ్చి మీకు ఇంకా రాలేదండి, ఇంకా సింక్ కాలేదు, ఇంకా రాలేదు. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, గుడ్. ఓకే, డన్ అండి, మీకు క్రియేట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళాం అనుకోండి, మీకు సబ్నెట్స్ కి వచ్చామంటే ఇంపార్టెంట్ ఏంటంటే సబ్నెట్స్ ఎక్కడెక్కడ డిప్లాయ్ అయింది, US East1, East4 ఇలాగా మీకు AWS అండ్ Azure లో మీరు చేయడం కుదరదు. ఎందుకు, AWS Azure మీకు VNet కానీ VPC కానీ ఒక రీజియన్ డిపెండెంట్, దాంట్లో ఉన్న సబ్నెట్స్ అన్ని కూడా ఒకే రీజియన్.
కానీ దిస్ ఈస్ ట్రూ క్లౌడ్ అండి. మీకు అంటే ఏంటంటే మీకు లిటరల్ గా మీరు వేరే వేరే కాంటినెంట్స్ లో పెట్టుకున్న ఒక సర్వర్ ఇండియా, ఒక సర్వర్ యూకే, ఒక సర్వర్ మీకు యుఎస్ లో పెట్టుకున్న అవి కూడా అన్ని కూడా ఒకే నెట్వర్క్ లో ఉన్నట్టు కమ్యూనికేట్ అవుతాయి మీకు. ఓకే, సరే. అయితే దీన్ని టెస్ట్ చేయడానికి మనకేం కావాలా? ఏదైనా సర్వర్స్ డిప్లాయ్ చేయాలిగా, నిజంగా ఇవి కమ్యూనికేట్ అవుతున్నాయా లేదా అని మనం చేయడానికి కావాలి యాక్చువల్ గా. సో కాబట్టి సర్వర్స్ డిప్లాయ్ చేద్దాం, అవునా? సో ఎక్కడికి వెళ్దాం? మీకు ఇక్కడికి వచ్చి నేను కంప్యూట్ ఇంజన్ ఇక్కడ ఉందండి. కంప్యూట్ ఇంజన్ కి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి విఎం ఇన్స్టెన్సెస్ కొద్దాం మీకు. సో కాబట్టి ఫ్రీ ట్రయల్ లో ఎస్ 3 సర్వర్ల క్రియేట్ చేయొచ్చు మీకు. బట్ ఐ థింక్ సిపియు మనకి ఐపీ అడ్రస్ దగ్గర ఒక ఇష్యూ రావచ్చు, అన్లెస్ వాళ్ళు ఏమైనా ఎక్స్టెండ్ చేసి ఉంటే తప్పితే. ఇప్పుడు సరే, క్రియేట్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. నేనేమంటాను, క్రియేట్ ఇన్స్టెన్స్ అని చెప్పి నాకేం కావాలా? 3 సర్వర్లు కావాలండి మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా మాన్యువల్ గా వచ్చి మీకు ఓకే యుఎస్ -east1-server1 అన్నాం అనుకోండి. తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి మీకు? మీరు చూసినట్లయితే యుఎస్ ఈస్ట్ 1 లో ఉంది. జోన్ బిసిడి ఉంటాయి. నేను సి, కొన్నిసార్లు బిలో అవైలబిలిటీ ఉండదు, సి తీసుకుంటాను. కిందకు వచ్చి మనకి E2 ఈస్ ఫైన్ మీకు. కిందకు వచ్చినప్పుడు అంతకంటే తక్కువ ఉందా అని మీరు చెక్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ E2 మైక్రో అది సెలెక్ట్ చేసుకోండి మీకు. అది సెలెక్ట్ చేసుకోండి అంటే ఏంటంటే 1 CPU 1 GB మెమరీ. మన టెస్టింగ్ అది సరిపోతుంది యాక్చువల్గా. తర్వాత అవైలబిలిటీ స్టాండర్డ్ మిషన్ కిందకి రండి. మీకు బూట్ డిస్క్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాను నేను? బూట్ డిస్క్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం కావాలి మనకి? మాన్యువల్ గా ఇదంతా చేయాలంటే ఒక రకంగా చిరాకేనండి మీకు, నిజం చెప్పాలంటే చిరాకే. సో కమాండ్ లైన్ వాడొచ్చా అని చెక్ చేద్దాం మనం. సో కిందకు వస్తాను మీకు. ఇక్కడ ప్రస్తుతం సర్వీస్ అకౌంట్ తో నాకేం పని లేదు కాబట్టి నో సర్వీస్ అకౌంట్ అని ఇస్తాను మీకు. కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? యాడ్ ట్యాగ్స్ అండ్ ఫైర్ వాల్స్ టు అలౌ స్పెసిఫిక్ ట్రాఫిక్. మనం సరే ఈ హెచ్టిటిపి అలౌ చేస్తానండి మీకు. తర్వాత అంటే ఒకవేళ ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తే నౌ ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు విషయం అంతా ఉంది ఇక్కడ. అదేంటంటే డిఫాల్ట్ కాకుండా మనకేం కావాలా ఇది సెలెక్ట్ చేస్తాం మీకు. సెలెక్ట్ చేసి యుఎస్ ఈస్ట్ 1 ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇవన్నీ కూడా డిఫాల్ట్ వదిలేసి మీకు డిస్కులు కూడా నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు డిఫాల్ట్ గా 10 GB ఉంటుంది మీకు. సో ఎస్ఎస్హెచ్ కీస్ తర్వాత యాడ్ చేద్దాం, ప్రస్తుతానికి అవసరం లేదు మీకు. మేనేజ్మెంట్ లోకి వచ్చి ఇక్కడ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇచ్చాను అనుకోండి మీకు ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను బిన్ బ్యాష్ యాప్ట్ అప్డేట్ ఎంజినిక్స్ అంటాను. ఎంజినిక్స్ నెట్ హైఫన్ టూల్స్ జేక్యూ ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి, అన్జిప్ ఇలా కొన్ని ఇచ్చాను అనుకోండి. టూల్స్ అని ఇన్స్టాల్ అవుతాయి. మీకు అడిషనల్ గా ఏమైనా మెటాడేటా ఇలాంటి ఫీచర్స్ మీకు అడిషనల్ గా తర్వాత వచ్చినాయి యాక్చువల్ గా, బట్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సర్లేండి, ఇక్కడికి వచ్చి నౌ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? క్రియేట్ అని ఇద్దాం మీకు. ఇక్కడ చూస్తే టెనెన్సీ ఇదంతా కూడా. సో మనం ఏం చేయాలంటే ఈక్వివాలెంట్ కోడ్ క్లిక్ చేసాం అనుకోండి మీకు. చూడండి కమాండ్ లైన్ వీళ్ళు చూసారా? కమాండ్ లైన్ ఓ సారీ మై బ్యాడ్ థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇద్దాం. యా, సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసారనుకోండి వాళ్ళే టెరాఫామ్ కోడ్ ఇస్తున్నారు చూడండి. చూసారా? వాళ్ళే టెరాఫామ్ కోడ్ ఇస్తున్నారు. రెస్ట్ వచ్చి ఆబ్వియస్ గా మీరు ఏమైనా పైథాన్ నుంచి ఏమైనా డిప్లాయ్ చేయాలంటే రెస్ట్ కోడ్ ఇది పైథాన్ తో పోస్ట్ చేయొచ్చు మీకు. తర్వాత కమాండ్ లైన్ వచ్చింది మీకు. సరే, టెరాఫామ్ తర్వాత చూస్తాం కాబట్టి మనకి అప్పుడే అవసరం లేదు మీకు. బట్ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు, అంటే కాపీ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి కాపీ అందాం. కాపీ అని చెప్పి లెట్ మీ డూ వన్ థింగ్ ఇలా ఇస్తాను మీకు. ఓకే, కాకపోతే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు. యుఎస్ ఈస్ట్ 1C అని కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే ఫస్ట్ క్రియేట్ అంటాను నేను. అవునా, క్రియేట్ అవుతుంది. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒకవేళ నేను ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇది వచ్చి మీకు ఈస్ట్ యుఎస్ కదా. సో కాబట్టి ఈస్ట్ ఇంకోటి ఏం చేసాం మనం, ఈస్ట్ US4 ఉంది యాక్చువల్. అవునా? సో కాబట్టి నేను ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి ఈస్ట్ US4 సర్వర్ ప్రాజెక్ట్ ఓకే
నేనేం చేస్తాను, ఈస్ట్ యువర్ 4.1c అంటాను. మెషిన్ టైప్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ IPv4ని ఇక్కడికి వచ్చి నేను 4 సబ్నెట్ 1. ఐ థింక్ మిగతా అంతా కూడా మామూలుగానే ఉండాలి నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో కాబట్టి ఇది కాపీ చేసి నేను ట్రై చేద్దామా? ఇది కాదు, లెట్ ఇట్ కమ్. ఇక్కడ క్లౌడ్ షెల్ ఉంది కదా, క్లౌడ్ షెల్లో నేను ఏం చేస్తాను, మీకు ప్రాజెక్ట్ 1కి వస్తానండి. మీకు వచ్చి సో ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ చేసామనుకోండి, కాకపోతే ఏదైనా జోన్స్, ఇది ఇది తలనొప్పి. ప్రాజెక్ట్ 1 డిస్క్ టైప్స్ 4C ఎక్కడైనా కూడా ఆ పర్టికులర్ దానికి ఉందేమో చూడండి. ఇది వచ్చి నేమ్ వచ్చి 4 సర్వర్ 1 ఆటో డిలీట్, ఇంకెక్కడైనా స్పెసిఫిక్ గా ఉందేమో చూడండి. ఓకే, నేను ఇదంతా కూడా కాపీ చేసి, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ కోడ్ నేనేం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. లెట్స్ సి, మీకు క్రియేటెడ్ వచ్చిందా? ఇది ఫాస్ట్ కదండి. చూసారా, దానికంటే కూడా మనం పోయి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని చేసే కంటే కూడా ఇది తొందరగా అయిపోయిందిగా, టక్ అంట. సరే, అదే ముచ్చట మనం ఏం చేద్దాం, ఈసారి కావాలా వెస్ట్ 1 కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు వెస్ట్ 1 సర్వర్ 1 ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఎక్కడెక్కడైతే ఈస్ట్ 4 ఉందో అక్కడ వెస్ట్ 1 అనివ్వండి. మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ప్రీమియం. ఓకే, వెస్ట్ 1 సబ్నెట్ స్క్రిప్ట్, మీకు నో సర్వీస్ అకౌంట్. ఇక్కడికి వచ్చి నేమ్ US వెస్ట్ 1 వెస్ట్ 1 సర్వర్ 1 ప్రాజెక్ట్. ఏదైనా మిస్ అయితే ఎర్రర్ ఇచ్చేస్తాను, దాని డౌట్ లేదు ఇక్కడ మీకు. సో ఓకే, గుడ్. సో ఏం చేద్దాం, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, మళ్ళీ లెట్స్ సీ. ఓకే, క్రియేటెడ్ వచ్చేసింది చూడండి మీకు, డన్. సో కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఇది ఈజీ కదండి. రీఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు అన్నిట్లో కూడా 3 సర్వర్లు మీకు డిప్లాయ్ అయిపోయింది. నౌ క్వశ్చన్ ఏంటంటే మనం ఈ మూడిటికి కనెక్ట్ అవ్వచ్చు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి SSH ని ఓపెన్ చేశాను అనుకోండి, SSH ని మనం ఆల్రెడీ ఫైర్ వాల్ పోర్ట్స్ అన్ని కూడా ఎనీవేర్ దగ్గర నుంచి ఓపెన్ చేశాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు కనెక్ట్ అవ్వాలా, అవుతుందో లేదో చూద్దాం. లేదంటే బ్యాక్ వెళ్ళి ఫైర్ వాల్ రూల్స్ చెక్ చేయాలి. కాబట్టి నేను డిప్లాయ్మెంట్ టైంలోనే 0000/0 ఇచ్చాను కదా. సో కాబట్టి అది రావాలి మనకి, బట్ విల్ సి. వచ్చిందా? గుడ్. సరే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే 10.1.1.2 అని ఉంది. ఇక్కడికి వచ్చి నేను సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అన్నాను అనుకోండి, మీకు ఇన్స్టాల్ అయిందా? యా, ఇన్స్టాల్ అయిందండి. మనం ఏదైతే ఇచ్చామో అది ఇన్స్టాల్ అయింది యాక్చువల్లీ మీకు, అవునా? సరే, సో రెండో సర్వర్ కనెక్ట్ అవుదాం మనకి. సో ఇక్కడికి వచ్చి రెండో సర్వర్ ఇది. దీన్ని IDP అంటారు, బ్యాక్ ఎండ్ లో ఐడెంటిటీ అవేర్ ప్రాక్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది. దానివల్ల ఇలా కనెక్ట్ అవుద్ది అనమాట మీకు. యాక్చువల్గా రియల్ టైమ్ లో ఏం చేస్తాం అంటే దీన్ని బ్లాక్ చేస్తాం, సెక్యూరిటీ కదా, అందుకని మనకి ఏమవుతుందంటే బ్లాక్ చేస్తాం అనమాట. మనం చేసి ఓన్లీ కమాండ్ లైన్ ద్వారా లేకపోతే VPN ద్వారా కనెక్ట్ అవ్వడం ఇక్కడ ఉంది. ఈ సర్వర్ కూడా ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి సూడో, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అంటే మీకు స్టేటస్ అంటే మీకు ఇక్కడ కూడా ఇన్స్టాల్ అయిందండి. గుడ్. సో నేనేం చేస్తాను, ఇఫ్ కాన్ఫిగ్ అందాం, మీకు వచ్చిందా పింగ్ అని చెప్పి. సో 10.1.1.2 అన్నా అనుకోండి, రీచబిలిటీ ఉందా మీకు? చూడండి, రీచ్ అవుతుంది చూడండి మీకు. ఎక్కడ? ఈస్ట్ US 4 నుంచి దీనికి. ఫైనల్ గా మన దగ్గరే ఉంది ఇక్కడ SSH అనేది ఉంది మీకు.
ఓకే, SSH ఉంది, చూద్దాం ఇక్కడ మీకు. అయితే ఈ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు SSH కీస్ అంతా కూడా ఇదే జనరేట్ చేసుకుంటుంది అనమాట, బేస్డ్ అపాన్ ద లాగిన్ యూ డిడ్, రైట్? ఆటోమేటిక్ గా చేస్తుంది మీకు. సరే, sudo su హైఫన్, సో ఇఫ్ కాన్ఫిగ్, సో నేనేం చేస్తాను మీకు పింగ్ అని చెప్పి 10.1.1.2 అన్నా అనుకోండి, పింగ్ అవుతుంది చూసారా. అలాగే పింగ్ 172.16.1.2 అంటే మీకు దీనికి ఏమైంది, ఒకసారి కీబోర్డు, సరే పింగ్ అవుతుందా, పింగ్ అవుతుంది మీకు. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇఫ్ కాన్ఫిగ్ అంటే ఇదేమంటారు, దీన్ని 192.168 అండి. కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ దానికి వచ్చి మీకు పింగ్ అవుతుందా, పింగ్ అవుతుంది. దాంతో పాటు రెండోది కూడా పింగ్ అవుతుంది మీకు, ఇక్కడికి వచ్చి మీకు పింగ్ అవుతుంది సరే. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే విపిసి నెట్వర్క్, కానీ విపిసి క్రియేట్ చేసినప్పుడు మనం ఎటువంటి నెట్వర్క్ ఇవ్వలేదు. మనం ఏం చేసాము ఇక్కడ, సో నెట్వర్క్ అనేది సబ్నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ రీజియన్స్ అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. మీకు ఆ రీజియన్స్ అంతా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో సపరేట్ ఐపీ రేంజెస్, ఆబ్వియస్ గా కాన్ఫ్లిక్ట్ ఇవ్వకూడదు, దట్ తెలిసిందే. కాన్ఫ్లిక్ట్ ఇవ్వడం కుదరదు, మీకు వేరే వేరే ఇచ్చుకోవచ్చు. కావాలంటే 10.1.2.3 మనకి ఎంత సైజ్ కావాలో, అంటే విపిసికి యాక్చువల్లీ ఈ విపిసి పేరు GCP B05 డెమో VPC1, దానికి ఎటువంటి అడ్రస్ స్పేస్ లేదు. దాని లోపల ఉన్న సబ్నెట్స్ కి మాత్రమే మీకు అడ్రస్ స్పేస్ ఉందన్నమాట. అండ్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, అందుకే అన్ని కూడా ఈ విధంగా రిపీట్ ఉన్నాయి. నా క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఇక్కడ నుంచి కాకుండా డైరెక్ట్ గా SSH కీస్ అనేది యాడ్ చేయొచ్చు మనకి. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు రెండు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకవేళ మీకు కస్టమ్ కీస్ యాడ్ చేసుకోవాలనుకోండి, మీకు ఉన్నాయి చూడండి, మీకు కస్టమ్ కీస్ ఉన్నాయి కదా. కస్టమ్ యాక్చువల్గా కొన్ని రావాలి ఇక్కడ మీకు, ఇది యాడ్ అయ్యి ఉండాలండి. ఎందుకు అంటే మనం నాకు ఓపెన్ చేసాం కదా మీకు. ఓకే, సో ఇమాజిన్ ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఓన్ కీ మీరు యాడ్ చేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి ఇక్కడ కీ యాడ్ చేయాలనుకోండి. నేను AWS కు వాడే పబ్లిక్ కీ ఒకటి ఉందండి నాకు. నేను ఏం చేస్తాను, AWS కు వాడే పబ్లిక్ కీ డెస్క్టాప్ మీద ఉన్నట్టు గుర్తు, ఇదన్నమాట. ఇది ఒక పబ్లిక్ కీ ఉంది యాక్చువల్గా, అవునా. నేను ఏం చేస్తానంటే ఇదంతా కాపీ చేసి నేనేం చేస్తాను ఇక్కడ ఇస్తాను. ఇచ్చి సో మనం ఏం చేయాలంటే గ్యాప్ ఇచ్చి నేను ఏమంటానంటే ఏదైనా యూజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, అడ్మిన్ శ్రీ అని ఇస్తాను. అడ్మిన్ శ్రీ అనేది నేను రెగ్యులర్ గా దీని పేరేంటి అజూర్ తో వాడేటప్పుడు ఇచ్చే పేరు అనమాట, అడ్మిన్ శ్రీ అని చెప్పి. మనం ఏం చేద్దాం, సేవ్ అంటాను మీకు. సేవ్ అంటాను. సో కాబట్టి ఈ కీ అలాగే ఉంటుంది అనమాట మీకు, మనకి ఈ కీ అలాగే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఐ థింక్ ఈ కీ వాడి నేను లాగిన్ అవ్వచ్చు అండి మీకు ఈ కీ వాడి లాగిన్ అవ్వచ్చు. సో లేకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను ఏంటంటే నా పుట్టి సెషన్ లో ఇప్పుడు EC2-user వాడుతూ ఉంటాను, అది కూడా ఇవ్వచ్చు. నేను పని చేస్తాను చూడండి, అలా కాకుండా ఎడిట్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఇచ్చి ఇదంతా ఇచ్చి స్పేస్ ఇచ్చి EC2-user అంటాను, ఇచ్చి సేవ్ చేశాను అనుకోండి. అంటే మల్టిపుల్ కీస్ యాడ్ చేయొచ్చు మీకు మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో. మీకు ఆ ప్రాజెక్ట్ లెవెల్లోంచి ఆటోమేటిక్గా మీకు సర్వర్ లెవెల్లోకి మీకు రావాలన్నమాట మీకు. ఓకే, సో ఇది టెస్ట్ చేయాలి. మనం టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను, లెట్స్ కమ్ హియర్. నేను లోడ్ అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి PPK ఫైల్ యాడ్ చేస్తుందండి, చూసారా. PPK ఫైల్ ఆల్రెడీ ఉందన్నమాట, అందుకని ఆల్రెడీ ఇది నేను రెగ్యులర్ గా దేంతో వాడేది, AWS తో వాడేది. లెట్ మీ కాపీ దిస్, సర్వర్ 1 తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడిచ్చి ఓపెన్ అందాం, చూద్దాం ఎలా రెస్పాండ్ చేస్తాను మీకు. ఓకే, అడుగుతుందా. సో నేను ఏం చేస్తాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను అనుకోండి, మీకు అయిందా, డన్. చూడండి
అంటే డైరెక్ట్ గా అక్కడ SSH తీసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏముంది మీకు, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మీకు EC2-user, ఒకవేళ మీకు వేరే కలర్ కావాలనుకోండి, లెట్స్ టేక్ బ్లూ అన్నాం అనుకోండి. సో ఓపెన్ చేద్దాం మీకు. ఇది సో తర్వాత వచ్చి మనకి తర్వాత ఇంకో కలర్ తీసుకుంటాను మీకు. ఓకే, డన్ అండి. సో కాబట్టి ఆబ్వియస్ గా మూడు కూడా మీకు ఇక్కడ వస్తున్నాయి, మూడు కూడా. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఈ మూడు కూడా నేను ఇక్కడికి వచ్చి చూద్దాం. కర్ల్ ipconfig.io అన్నాను అనుకోండి, మీకు దాని పబ్లిక్ ఐపీలు ఇప్పుడు కనిపిస్తాయి మీకు. ఇది ఒకటి, ఇక్కడ ఇచ్చేది. సో కాబట్టి ఒకటి కాపీ చేసి మనం బయట నుంచి యాక్సెస్ చేయాలనుకోండి, ఇలా ఇచ్చాను అనుకోండి, వెల్కమ్ టు Nginx వచ్చింది. దీంట్లో కూడా ఇది కూడా రెండోది కూడా తీసుకొని నేను ఏం చేస్తాను మీకు 33, ఇది వేరే. సో మూడోది కూడా వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా చేసుకోవచ్చు మీకు. ఓకే, సో ఈ విధంగానండి మీరు గమనించినట్లయితే మనకి VPC క్రియేట్ చేసి అండ్ దెన్ దాంట్లో కావాల్సిన సర్వర్స్ అన్ని డిప్లాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మన DNS కాన్ఫిగర్ చేసాం కదా, అది కరెక్ట్ గా అయిందో లేదో చెక్ చేద్దాము. ఇందాక NS lookup పని చేయలేదు కదా, 6 గంట దాటింది కాబట్టి ఒకసారి ట్రై చేసి ఇప్పుడు వస్తుంది చూసారా, అంటే మీకు DNS అప్ అయిందండి. ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి DNS లో మళ్ళీ ఒకసారి ఇట్లా రన్ చేశాను అనుకోండి, మీకు రిజాల్వ్ అవుతుందో లేదో చూద్దాం. రిజాల్వ్ చేయించుకోండి మీకు. కాబట్టి ఎస్, మీ DNS వచ్చి మీకు కాన్ఫిగర్ అయిపోయింది. నా ఈ DNS వాడుకొని నేనేం చేస్తాను మీకు, ఈ DNS వాడుకొని నేనేం చేస్తానంటే మీకు ఐడెంటిటీ కాన్ఫిగరేషన్, అంటే మీకు సెంట్రల్ గా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలా. రైట్ నౌ ఏదైతే మనం చేస్తున్నామో ఇట్స్ నాట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అనమాట. ఇదేంటంటే సపరేట్ గా దాన్ని ఏమంటారు, సైలోస్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ సపరేట్ గా ఉంది. అలా కాకుండా మనకి ఏం కావాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉండాలా. ఆర్గనైజేషన్ కింద మనకు మల్టిపుల్ ఫోల్డర్స్ పెట్టుకోవాలా. అంటే రిసోర్స్ హైరార్కీ చెప్పాను చూసారా, ఇలాగనమాట. ఇలా మనం అచీవ్ చేయాలి మీకు. సో ఇలా అచీవ్ చేయాలంటే మనకి ఏం చేస్తాం, మనకి ఆర్గనైజేషన్ అవసరం. ఆర్గనైజేషన్ కి వచ్చి మీకు DNS డిపెండెన్సీ ఉంది, అందుకే నేను ఇది క్రియేట్ చేశాను మీకు. యాక్చువల్ గా ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఇది రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా GoDaddy డొమైన్ వాడుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పి ఇదంతా చేశాను మీకు. సో కాబట్టి వన్స్ మీది టెస్టింగ్ జరిగిపోయినాక ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. మీకు సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీకు డిలీట్ అని చెప్పండి. మీకు డిలీట్ అని చెప్పి డిలీట్ అని చేసేయండి. 3 మెషిన్స్ కూడా మీకు డిలీట్ అవ్వాలి మీకు. ఓకే, అండ్ మనకు వచ్చి కోడ్ ఇట్లా పెట్టుకోండొచ్చు అనమాట మీకు. అంటే ఇనిషియల్ గా టెరాఫామ్ మీకు కష్టం అయిపోతుందండి. మీరు చూసినట్లయితే ఇనిషియల్ గా కష్టం అవుతుంది కాబట్టి మీకు ఏంటంటే రెడీమేడ్ గా కావాలి అనుకుంటే మీకు నా సజెషన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇదే ఉందనుకోండి, మీకు నేనేం చేయొచ్చు, ఈ ఈ నెట్వర్క్ డిలీట్ చేయను. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ లోపలికి వచ్చి నేను నానో 3 సర్వర్స్ ఇన్ ఈస్ట్ 1 to west 1.sh అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఇచ్చేప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా కాపీ చేసి మీకు, ఓకే, ఇక్కడికి వచ్చి bin bash అని ఇచ్చి మీకు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎకో క్రియేటింగ్ ఏ VM in region US-East 1 అన్నాను మీకు. ఓకే, US East 1 అని చెప్పి ఇలా ఇద్దాం. తర్వాత క్రియేటింగ్ అని చెప్పి US East 4. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు West 1 అంట ఇచ్చి, సో మనం ఏం చేద్దాం, మొత్తం కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి సో మీరు చూసినట్లయితే స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, మీకు
నేనేం చేయొచ్చు అంటే జీ క్లౌడ్ కంప్యూట్ సో ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ మీకు ఇన్స్టెన్స్ అస్ లిస్ట్ అనే ఉందనుకోండి మీకు. ఓకే, ఇన్స్టెన్సెస్ సో లిస్ట్ అన్నాను అనుకోండి మీకు. సో ప్రస్తుతానికి ఏం లేవు, అవునా? సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మళ్ళీ కిందకు వచ్చిన మీకు ఎకో లిస్టింగ్ విఎమ్స్ క్రియేటెడ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇలా ఇద్దాం. ఇచ్చి సో వచ్చి ఒకవేళ బ్యాష్ ఇట్లా ఇచ్చామనుకోండి 3 అని చెప్పి ఎంటర్ కొట్టామనుకోండి, ఇది ఏం చేస్తే క్రియేట్ అవుద్దో లేదో చూద్దామండి. క్రియేటింగ్ విఎం ఇన్ US East 1. ఓకే, అంటే టక్కన కావాలి మనకి. సో క్రియేట్ అయిపోయింది. రెండోది పబ్లిక్ ఐపీ కూడా వచ్చింది చూడండి, మీకు క్రియేట్ అయింది రెండోది మనకి. మనం సో ఇలా కూడా మనం బ్యాక్ వచ్చి మనకి క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి $300 ఇచ్చారు కాబట్టి మన ఇష్టం. మనకు మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసి మీకు మూడో సర్వర్ అండి. కాబట్టి డిలీషన్ కూడా మీరు రాసుకోవచ్చు మీకు. సో లిస్టింగ్ విఎం క్రియేటెడ్ అని ఉంది, మీ విఎమ్స్ అంతా వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో నేనేం చేయొచ్చు మీకు, మనకి సో అన్ని కూడా 3 కనిపిస్తున్నాయి. అట్లా కాకుండా మీకు మీరు చూసినట్లయితే జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్ అని చెప్పి -o JSON అన్నాం అనుకోండి, మీకు JSON అవుట్పుట్ వస్తుంది. ఐ థింక్ లుక్స్ లైక్ JSON అవుట్పుట్ ఉండాలండి యాక్చువల్గా. సరే, లేదా గ్రెప్ -i అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో ext అంటాను, మీకు ఎక్స్టర్నల్ ఐపీలు వస్తాయి. సో మీకు కనెక్ట్ అవ్వడానికి అనమాట మీకు. సో ఐ థింక్ డిలీషన్ మాత్రం ఇక్కడ నుంచి ఈజీ అయిపోద్దండి మీకు. సో అన్ని వచ్చినాయి, రీఫ్రెష్ చేసామనుకోండి మళ్ళీ మీకు అంతా రావాలి మీకు. మళ్ళీ సెలెక్ట్ చేసి అన్ని కూడా డిలీట్ అన్నారంటే తొందరగా డిలీట్ అయిపోతాయి. సో ఇదండి, మీరు చూసినట్లయితే మనకి డిఎన్ఎస్ క్రియేషన్, గోడాడీలో డొమైన్ పర్చేస్, ఆ తర్వాత విపిసి గురించి ఓవర్ వ్యూ. అండ్ మండే రోజు ఏం చేస్తానంటే మీకు మండే రోజు ఫస్ట్ ఐపీ అడ్రస్సింగ్ అండ్ సబ్నెటింగ్ చెప్పాలి. యాక్చువల్గా అది కొంచెం బోరింగ్ సెషన్ కాబట్టి ఈ రోజు చెప్పలేదు, మండే చెప్తాను. మండే చెప్పి దాంతో పాటు టైం దొరికితే నేను ఏం చేస్తాను మీకు, మీకు క్లౌడ్ ఐడెంటిటీ చెప్దాం, లేదంటే పక్క రోజు ట్యూస్డే రోజు ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే మనకి ఆల్రెడీ ఫీజు పంపించారండి కొంతమంది, నేను మీకు కాసేపట్లో మెయిల్ పంపిస్తాను, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని పంపించేస్తే ఈ క్లాస్ తర్వాత నేను మీకు వీడియో యాక్సెస్ ఇస్తాను. సాటర్డే సండే మీరు చూసుకోవచ్చు. అండ్ మండే నేను ఏం చేస్తానంటే సండే ఈవినింగ్ కల్లా కూడా మోస్ట్లీ నైట్ కి కొత్త మీటింగ్ ఐడి అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి పంపిస్తాను బ్యాచ్ 5 కి. మీరు దాంట్లో డైరెక్ట్ గా మీరు వచ్చేయచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఫీజ్ డీటెయిల్స్ మీకు అని చెప్పి ఫ్లోర్ ఓపెన్ చేస్తాను. అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు, మీరు క్వశ్చన్స్ అడగచ్చు. యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పినట్టు సో ఫీజు వచ్చి సింగిల్ పేమెంట్ వచ్చి 12,500 అండి. అట్లా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 7,575, అంటే మార్చ్లో 75 అండ్ ఏప్రిల్లో 75. మీకు అంతా కూడా ఫోన్ పే డీటెయిల్స్ అనమాట మీకు ఇక్కడ ఉన్నాయి మీకు, అండ్ యూపీఐ డీటెయిల్స్. సో అయిపోయినాక స్క్రీన్ షాట్ మీ జీమెయిల్ ఐడి దీనికి షేర్ చేయండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ పాత ఐడి ఇచ్చేయండి, దానికి యాక్సెస్ ఇచ్చేస్తాను. కోర్స్ కంప్లీషన్ డేట్ వచ్చి మీకు April 30th అండి. నిన్నటి వీడియో, ఈ రోజు వీడియో, తర్వాత రాబోయే వీడియోలు కూడా ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు వచ్చేస్తుంది మీకు. సో పంపించిన వాళ్ళకి ఈ క్లాస్ తర్వాత మెయిల్ పంపిస్తాను మీకు. ఓకే, ఇదండి ఈ రోజు సెషన్. ప్లీజ్ మనం ఫ్లోర్ ఓపెన్ చేద్దాం. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. మనం ఏం చేస్తామంటే నేను ఐల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో హెడ్ గైస్. క్వశ్చన్స్ అండి. అడగొచ్చు, ఎనీ క్లారిఫికేషన్స్ ఏదైనా కూడా. ఏంటి ఎవరి క్వశ్చన్స్ లేవా? వెరీ నైస్. ఆల్ ప్రతి బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ లో క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ పాత బ్యాచ్ స్టూడెంట్స్ ఏనా? చెప్పండి.
సర్టిఫికేట్ చేసిన క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ఇంజనీర్ ఉంది యాక్చువల్గా, అది రాసుకోవచ్చు. అసోసియేట్ ఉంది కానీ అసోసియేట్ ఇంజనీర్ ఉంది. ప్రొఫెషనల్ రాయాలంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేసి రాయాలా. మీరు గూగుల్ క్లౌడ్ ఇంజనీర్ రాసుకోవచ్చు అండి. గూగుల్ క్లౌడ్ ఇంజనీర్ ఇప్పుడు అడ్మిన్స్ కైనా ఇంజనీర్స్ కైనా అది కామన్, ఇంకా ఒకటే ఉంది. అది కామన్. అది తర్వాత ప్రొఫెషనల్ వస్తుంది. అంటే మనకి AWS తో కంపేర్ చేసినప్పుడు AWS SysOps ఉంది కదా, దాని లాంటిది అనమాట మీకు. ఓకే. అంటే ఇప్పుడు మరి ఇంజనీర్ లో అవి కవర్ అవుతాయి కదా, బిట్ క్వరీ ఇవి అవి అది మనం కవర్ చేయమనుకుంటా కదా. నేను కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎగ్జామ్ లో రావు యాక్చువల్ గా, అది ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ డేటా రిలేటెడ్ కదా. నేను రాశాను కదా ఎగ్జామ్, నేను చూశాను కదా. సో కాబట్టి మీకు దాంట్లో బిగ్ క్వరీ వాటి గురించి రాదు. అంత టఫ్ ఎగ్జామ్ కూడా కాదండి, నేను చూశాను కాబట్టి. నాకు దృష్టిలో కష్టమైన ఎగ్జామ్ ఏదనిపించింది అంటే క్యూబర్నెటీస్ ఎగ్జామ్. అంటే కష్టం కాదు, ఛాలెంజింగ్ ఎగ్జామ్ అనమాట. నాగార్జున మీకు కాసేపట్లో మెయిల్ పంపిస్తానండి. థ్యాంక్ యూ. ఓకే. ప్రశాంత్ as well as Ajay as well. క్వశ్చన్స్ గైస్. సో ఒక సజెషన్ ఏంటంటే, మీకు టైం సాటర్డే సండే టైం వేస్ట్ చేయొద్దండి. ఒక డెసిషన్, అందుకే ఇదే చెప్తుంటాను, డెసిషన్ మేక్ చేసే పని అనేది కంప్లీట్ కంటిన్యూ అవ్వాలా లేదా అని చెప్పి మీకు ఈరోజు సాయంత్రము లేదా అట్లీస్ట్ సాటర్డే మధ్యాహ్నం కల్లా డిసైడ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే యాక్సెస్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు, సాటర్డే సండే వేస్ట్ గా పోకుండా ఉంటుంది. అది మాత్రం చేయండి మీకు, అన్లెస్ మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి మనకి అంతే తప్పితే. అందుకోసం క్వశ్చన్స్ గైస్. Any questions? పాత స్టూడెంట్స్ ఉంటే మీకు విమ్యూ ఐడి ఇచ్చేయండి. సుధీర్, థ్యాంక్స్ మీరు ఇచ్చినందుకు. పాత స్టూడెంట్స్ అంటే అజయ్ మీరు పాత స్టూడెంటే కదా, మీ పాత విమ్యూ ఐడి ఇచ్చేసి దానికి యాక్సెస్ ఇచ్చేస్తాను, కొత్త ఏం అవసరం లేదు. అంటే లాస్ట్ టైం నేను AWS లో ఉన్నాను, సో అదే ఐడి ఇస్తారా మళ్ళీ ఎలా? అవసరం లేదు, ఒకటి సరిపోతుంది, ఎందుకు 4-5 వేస్ట్ కదా మీకు. ఓకే సార్, అది ఈజీ అయిపోతుంది మీకు. ఓకే మేడం, పింగ్ చేస్తాను. ఎందుకంటే లింకులు వేరే ఉంటాయి, URLs వేరే ఉంటాయి, మీ బుక్ మార్క్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు మీకు వేరే కదా. ఓకే ఫైన్ సార్. క్వశ్చన్స్ గైస్. ఈరోజు శుక్రవారం కదా, తొందరగా చెప్పండి. జస్ట్ మామూలుగా అంటే టూ ఎర్లీ టు ఆస్క్, ఇప్పుడు ఇదంతా కోర్స్ అంతా అయిపోయాక టెరాఫామ్ తో GCP ఇంటిగ్రేషన్స్ ఒకసారి ఒక క్లాస్ లో చెప్తారా? అవి మధ్యలోనే మాట్లాడతాము. మీకు వీళ్ళ దగ్గర GCPలో ఏముందంటే, ఇప్పుడు AWS కి ఏముంది, క్లౌడ్ ఫార్మేషన్ ఉంది, అజూర్ కి ఏముంది, ఆర్మ్ టెంప్లెట్స్ ఉంది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. వీళ్ళకి కూడా డిప్లాయ్మెంట్ మేనేజర్ ఒకటి ఉంది, కానీ అది ఎవరు వాడటం నేను ఇప్పుడు దాకా చూడాలి ఎక్కడ కూడా. వాళ్ళు కూడా అందరూ కూడా, అందుకే వీళ్ళు చూసారనుకోండి, నాకు మన కోడ్ చూపించినప్పుడు CLI ఇచ్చాడు, తర్వాత పోస్ట్ ఇచ్చాడు, కానీ వాళ్ళది ఓన్ యామల్ ఇవ్వలేదు చూడండి, టెరాఫామ్ ఇచ్చాడు. సో ఎందుకంటే పెద్ద వాడరు కాబట్టి కొన్ని ఇనిషియల్ గానే చెప్పొచ్చు కానీ క్యాచ్అప్ చేయలేరు మన వాళ్ళు. అందుకని ఏంటంటే లాస్ట్ లో సార్, అందుకని లాస్ట్ కి పోము, మధ్యలోనే చెప్తాను నేను. ఓకే థ్యాంక్స్. హాయ్ సార్, దిస్ ఇస్ కిరణ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, మాకు ఆర్గనైజేషన్ ప్రస్తుతానికి అయితే ట్రై చేస్తున్నాను. అజూర్ మీద ఫస్ట్ ఆపర్చునిటీ ట్రై చేస్తున్నాను, అట్లా గూగుల్ కూడా నేర్చుకోవాలి నేను. సో మామూలుగా కొన్ని అప్లికేషన్స్ మా దాంట్లో అంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి, IIS .NET బేస్డ్ అప్లికేషన్స్ GCP హోస్ట్ చేయడానికి. అటువంటి ఎగ్జాంపుల్ మీరు క్లాస్ గో అవుతున్నప్పుడు ఇవ్వగలరు కదా రాబోయే రోజుల్లో? సో నేను ఇంజనీరింగ్స్ ఎక్కువ తీసుకుంటానండి మీకు. తర్వాత ఒకవేళ పైప్ లైన్ చెప్పేటప్పుడు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది, సో అది ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు ఎలా ఉంటుంది. అదే తీసుకుంటాను మీకు డెవాప్స్ చెప్పేటప్పుడు బేసిక్గా. సో కాబట్టి డిప్లాయ్మెంట్ చెప్పేటప్పుడు ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ చెప్పాలనేది నాకు, ఎందుకంటే మనం మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చి మీకు అడ్మినిస్ట్రేషన్ మీకు. సో అయితే ఏమవుతుందంటే, నేను డెవాప్స్ దీంట్లో ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి, ఎట్లుంటుందంటే మీకు సగం చెప్పినట్టు ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు టెరాఫామ్ కానీ, CI/CD, జెంకిన్స్, అజూర్ డెవాప్స్ కానీ, గిట్ కానీ, గిట్ ల్యాబ్స్ కానీ అంతా నీకు ఎక్స్టెన్సివ్ గా మీకు నేను డెవాప్స్ లో కవర్ చేస్తాను. కానీ దీంట్లో వీళ్ళ ఓన్ టూల్స్ కొన్ని ఉన్నాయి, ఏది కోడ్ బిల్డ్ కొన్ని ఉన్నాయన్నమాట వీళ్ళ ఓన్. యాక్చువల్గా అది చెప్పాలా, అది చెప్పేటప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. కానీ బయట రియల్ టైం పోయినప్పుడు ఏమవుతుందంటే, మీరు డెవాప్స్ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు కంప్లీట్ ఓవర్వ్యూ వస్తుంది, ఓకే ఏమేమి వాడతారు అని చెప్పి మీకు ఓవరాల్ గా. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ కంపెనీ గురించి మాట్లాడలేదు, బయట
ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చాలా మంది క్లౌడ్ ఒకటి వాడతారు, కానీ CI/CD టూల్ వేరేది వాడతారు మీకు. సో అందుకే నేను డెవాప్స్ ఏంటంటే గిటబ్ యాక్షన్స్ అయి ఉండొచ్చు, గిట్ ల్యాబ్ అయి ఉండొచ్చు, జెంకిన్స్, అజూర్ డెవాప్స్ 4 చెప్తాను అనమాట మీకు అర్థం కావడానికి. అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. మీకు తెలుసో లేదో, నవాబ్స్ లో ఆర్డర్ చేస్తే బిర్యానీ గంటగాని రాదు. మీరు అడిగి తొందరగా అయితే నేను ఆర్డర్ చేసుకుంటాను. ఎవరైనా తిన్నారా నవాబ్స్ లో బై ద వే బిర్యానీ హైదరాబాద్? ఎనీవన్? ఎవరు తినలేదా? ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మటన్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ కాదు. ఎనీ క్వశ్చన్స్ గైస్? సార్ నెట్వర్క్ ఐసోలేషన్ అజూర్ లో అండ్ విపిసి, అజూర్ లో అండ్ AWS లో ఉంటుంది. దీంట్లో మరి ఐసోలేషన్ ఎలా అవుతుంది సార్? అది సెక్యూరిటీ అదేంటి సార్ ఇంతసేపు అదేగా చెప్పాను. విపిసి చెప్పారు, బట్ విపిసి రీజన్ మొత్తం అన్ని ఆల్ రీజన్స్ సేమ్ వస్తుంది. ఓకే, బట్ ఇంకో VPC క్రియేట్ చేసుకుంటారుగా. ఇది ఒక VPC ఒక అప్లికేషన్ కోసం, VPC 2 క్రియేట్ చేసుకుంటారు. వాటి మధ్య కమ్యూనికేషన్ ఉండదుగా, దాని మధ్య పీరింగ్ పెట్టాలి మళ్ళీ మీరు. ఓకేనా? నేను VPC అనేది అన్ని రీజియన్ లో ఉంటుందంటే అర్థం ఏంటి? అన్ని రీజియన్ లో సర్వర్లు పెడతామని కాదు, అది పనిచేసే విధానం చెప్తున్నా. ఇప్పుడు నాకు 2 అప్లికేషన్లు ఉన్నాయనుకోండి, 2 వేరే వేరే అనుకోండి, నెట్వర్క్ వద్దనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? GCP VPC యాప్ 1 అంటాను, VPC యాప్ 2 అంటాను. అవునా? 2 వేరే వేరే, రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. మళ్ళీ పీరింగ్ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, VNet పీరింగ్ పెట్టాలి, సారీ VPC పీరింగ్ పెట్టాలి, అది కూడా ఉంది మళ్ళీ. ఓకేనండి. సో సండే ఈవినింగ్ మీకు కొత్త మీటింగ్ ఐడి అండ్ పంపిస్తాను. కాసేపట్లో ఎవరైతే పంపించారో ఫీజు మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. ఐ విల్ సెండ్ ఈమెయిల్ కూడా వస్తుంది, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ అటెండింగ్, హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇన్ మీ. మనం మండే నుంచి యాజ్ యూజువల్ గా ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్, బాయ్.